శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగము 20 మే 2024 క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, శుద్ధ ద్వాదశి సోమవారం మధ్యాహ్నం 3 గంటల 2 నిమిషముల వరకు, చిత్తా నక్షత్రము తెల్లవారుజామున 5 గంటల 12 నిమిషముల వరకు, రాహుకాలము ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు, గుళికా కాలము మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు, యమగంట కాలము ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు, వర్జము ఉదయం 11 గంటల 36 నిమిషాల నుండి 1 గంట 21 నిమిషాల వరకు, దుర్ముహూర్తము మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాల నుండి 1 గంట 14 నిమిషాల వరకు, మధ్యాహ్నం మరలా 2 గంటల 55 నిమిషాల నుండి 3 గంటల 46 నిమిషాల వరకు, అమృత గడియలు రాత్రి 10 గంటల 9 నిమిషాల నుండి 11 గంటల 54 నిమిషముల వరకు. అలాగే వైశాఖ మాసంలో వచ్చేటువంటి సోమవారము మహాపర్వదినము. ఈరోజు అంటే నెలల్లో ముఖ్యమైన నెలలు కొన్ని ఉన్నాయి. అందులో వైశాఖము, శ్రావణము, కార్తీకము, మాఘము, ఈ 4 నెలలు విశేషమైన నెలలుగా చెప్తుంటారు. అందులో ఇప్పుడు వచ్చేది వైశాఖ మాసంలో వచ్చేటువంటి సోమవారం కాబట్టి స్వామివారికి ఉపవాస దీక్ష చేసుకుని, అంటే నిరాహారంగా కాకుండా మీరు మీ శక్తిని అనుసరించి, శరీర దారుఢ్యాన్ని అనుసరించి ఆ స్వామివారికి ఉదయాన్నే మీరు సూర్యోదయం అయిన వెంటనే వీలైనంత వరకు ఆ స్వామివారికి ఆరాధన చేసుకుంటూ, ఆ పంచాక్షరి మంత్ర జపం చేస్తూ, ఆ స్వామివారికి చక్కగా అంటే తెల్లపు రంగు వస్త్రము, బియ్యము, పాలు, పెరుగు ఇటువంటివి దానం చేస్తూ, దాంతోపాటుగా ఈ నెలలో విశేషంగా దానం చేయాల్సి ఉండే ఫలం ఏదైతే ఉందో ఆ సూత ఫలం అంటే మామిడి ఫలం ఉంది కాబట్టి ఆ పండుతోటి దానం చేస్తూ, మీ తోచినటువంటి పెద్దలు, గురువులు ఎవరైతే ఉన్నారో వారి పేరున దానం చేసినట్లయితే, పెద్దలు బ్రాహ్మణులకు ఇచ్చినట్లయితే, లేదా మీకు దగ్గరలో ఉన్న వారికి ఎవరికైనా వితరణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారని శాస్త్ర ప్రమాణం అన్నమాట, శాస్త్రం చెప్పబడుతుంది. అలాగే ఈరోజు విశేషంగా ఆ స్వామివారికి ఉదయం 7 గంటల నుంచి 9 గంటల లోపు చక్కగా మహన్యాసపూర్వక రుద్రాభిషేకం గావించి ఈరోజు మినువులు దానం చేసినట్లయితే గత కొద్ది రోజులుగా పెండింగ్లో స్తంభనగా ఉన్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని నివృత్తి చేసేటువంటి శక్తి ఆ స్వామివారు మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చక్కగా ఈ ఫలితాన్ని ఆచరించి మీరు సత్ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. అలాగే మీ దగ్గరలో ఉన్న శివాలయంలో స్వామివారికి 5 ఒత్తులతోటి ఆవు నెయ్యితోటి దీపారాధన చేసి దానికి పటికి బెల్లం కానీ లేదా కిస్మిస్ పండు కానీ ఏవైనా ఒకటి నైవేద్యం పెట్టి ఆ స్వామివారి ఆరాధన చేసి మీకు తోచిన అంటే మారేడు దళం అయితే మారేడు దళము, పువ్వులు, శంకు పువ్వులు కానీ మల్లెపూలు కానీ ఇవైనా పువ్వులు స్వామివారికి సమర్పించి విశేష ఆరాధన చేసినట్లయితే సత్ఫలితాలు పొందుతారని చెప్పబడుతూ ఉంది. కాబట్టి ఈ ఫలితాన్ని ఆచరించి చక్కగా మీరు స్వామివారి అనుగ్రహం పొందుతారని ఆశిస్తూ ఉన్నాము.